నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య ఎంటెక్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ మా దక్ష స్కూల్ నుంచి వస్తూనే అమ్మ ఐ వాంట్ పకోడీ అమ్మ ప్లీజ్ అమ్మ అని అయితే అడిగాడండి. దక్ష అడిగితే దివ్య చేయకుండా ఉంటుందా చెప్పండి. ఓకే, ప్రొసీజర్లోకి వెళ్దాం. ఆల్రెడీ ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. వాటిని అయితే ఇలా పొడవుగా ఉన్న బౌల్ని అయితే తీసుకుంటాను నేను పకోడీ ఎప్పుడు వేసినా కూడా, ఎందుకంటే ఆనియన్స్ స్క్వీజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, అలా సన్నగా తరిగిన ఆనియన్స్లో కొంచెం సాల్ట్, కొంచెం వెల్లుల్లిపాయ కారం వేసాను, కొంచెం పసుపు, కొంచెం బేకింగ్ సోడా, ఈ 4 అయితే వేసి బాగా స్క్వీజ్ చేయాలండి. ఆనియన్ని అంత బాగా స్క్వీజ్ చేస్తేనే అందులో వాటర్ రెసిస్టెన్స్ అనేది బాగా యూజ్ అవుతుంది పకోడీకి అయితే. ఇలా బాగా స్క్వీజ్ చేసుకున్నాక ఒక బౌల్ శనగపిండికి పావు వంతు బియ్య పిండిని అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ 60 to 70% వాటర్ అయితే ఆనియన్లో మనం స్క్వీజ్ చేసిన వాటరే సరిపోతుంది. అవసరం పడితే వేయనట్టుగా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ వేస్తే అంత బాగుండదు, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది. నెక్స్ట్ ఆయిల్ అయితే ఇలా స్టవ్ మీద పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని అయితే మీడియం టు లో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్లేమ్ ఈజ్ టూ ఇంపార్టెంట్ ఫర్ పకోడీ. ఇలా చిన్న చిన్న పార్టికల్స్గా వేసుకున్నాక నెక్స్ట్ అయితే ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పైన క్రిస్పీ లేయర్, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏముంది పకోడీనే కాదని అనుకోవద్దండి, రాని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని అయితే చేశాను. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా కిడ్స్కి యూజ్ అయ్యే ఏవైనా హెల్తీ రెసిపీస్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి లాంగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. మా దక్షిచ్చే ఈ ఫైనల్ రివ్యూ కోసమేనండి నేను ఏది అడిగినా చేస్తాను.